మనతో పాటు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు గారు వారితో ఒకసారి మాట్లాడి తెలుసుకుందాం. అన్న, ఇప్పుడు మీరు ఇంతసేపు ఈ ప్రెస్ మీట్లో కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడినారు. అయితే కాంగ్రెస్ పార్టీ ఎస్ఎల్బిఎస్ ఈ టన్నల్ ఈ ఇష్యూని తరలించడానికే తీన్మార్మలను కానీ సస్పెండ్ చేశారంటే మీరేమంటారు? నేనేమంటున్నాను, కాంగ్రెస్ పార్టీ మేము జనగణన చేసినాం, బీసీల జనాభా 55% ఉందని చెప్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఆ బీసీల గురించి మాట్లాడినటువంటి ఒక ఎమ్మెల్సీని అబ్రప్ట్గా సస్పెండ్ చేసిందంటే బీసీల పట్ల కాంగ్రెస్ పార్టీకి ఉన్న ప్రేమ ఎట్లాంటిదో ఒకసారి ఆలోచించాలి. పేరుకు బీసీని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుని చేసి 10 మంది రావాల్సినటువంటి మంత్రులలో 2కి మంత్రి పదవులు ఇస్తే ఢిల్లీకి పోయి మాట్లాడరు, ముఖ్యమంత్రి దగ్గర మాట్లాడరు, బీసీల హక్కుల కోసం మాట్లాడరు, బీసీల ప్రయోజనాల కోసం మాట్లాడరు. టీవీ ఛానళ్ళ ముందుకు వచ్చి మాత్రం ఏది పడితే అది మాట్లాడతారు. ఇది పీసీసీ అధ్యక్షుల వారికి తగదని నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఇంకోటి ఎస్ఎల్బిఎస్ ఇప్పుడు ఈ టన్నల్లో ఉన్న ఈ 8 మంది మృతదేహాలకు వీళ్ళకి ఎలాంటి న్యాయం జరగాలని మీరు డిమాండ్ చేస్తూ ఉన్నారు? అంటే ఇప్పుడే చనిపోయినని నేను ధృవీకరించలేను. రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఏం జరుగుతుంది ఏందనేది తెలిసిన తర్వాత వాళ్ళు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఒకవేళ మీరు అన్నట్టు జరగరాంది ఏమైనా జరిగితే అప్పుడు ఏం చేద్దాం అనేది అప్పుడు మాట్లాడారు. 8 రోజుల్లో ఇప్పటివరకు లోపల ఉన్నారు, ఇంకా బతికి ఉన్నారని మీరు అనుకుంటున్నారా? అన్న, కొన్ని సందర్భాల లోపల 30 రోజుల పాటు సొరంగాలలో ఉన్న వాళ్ళు కూడా బతికిన సందర్భాలు ఉన్నాయన్న. సొరంగం చాలా పెద్దగా ఉంది, వాళ్ళు ప్రమాదం జరిగిన దగ్గర ఉన్నారా ఇంకా లోపల ఉన్నారా ఏందని తెలియదు. అఫీషియల్గా వార్త రానంతసేపు నేనేం మాట్లాడలేదు. ఇంకోటి మీరు ఈ మాట్లాడే విధానంలో కాంగ్రెస్ పార్టీలో వాళ్ళు ప్రతి విషయానికి వాళ్ళకి అక్కడికి వాళ్ళ అధిష్టానానికి వెళ్ళి పర్మిషన్ తెచ్చుకుంటున్నారు, వాళ్ళకు పరిపాలించుకునే శక్తి లేదంటున్నారు. ఒకవేళ ఫ్యూచర్లో బీజేపీ ప్రభుత్వం వస్తే మీరు ఇక్కడే మీకు స్వతహా నిర్ణయాలు తీసుకునే అధికారం ఉంటుందా? ఇప్పుడు బీజేపీ పాలిస్తున్న రాష్ట్రాల్లో ఏం జరుగుతుందో మీరు దయచేసి ఒక స్టడీ టూర్ పెట్టుకొని 21 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది, దయించి ఒకసారి చూసి రండి. అక్కడ ఏమైనా ఇబ్బందులు ఉంటే మాకు చెప్పుర్రు, అప్పుడు మేము మా నేతలకు చెప్పుకొని సరిదిద్దుకుంటాం. Thank you. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.